తాడేపల్లిలోని విజయ కీలాద్రి 7వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో నిర్వహిస్తున్నామని శ్రీ అహోబిలం చిన్నజీయర్ స్వామీజీ తెలిపారు. ఒక పక్క ఇంద్రకీలాద్రి కృష్ణానది ఒడ్డున విజయ కీలాద్రిపై కొలువైన వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలను 13వ తేదీ సుప్రభాత సేవతో ప్రాతకాల ఆరాధనతో ప్రారంభమవుతాయని తెలిపారు. ఇక బ్రహ్మోత్సవాలు ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, యాగశాలలో ద్వారా తోరణం, ధ్వజకుంభారాధన, విశేష హోమములు నిర్వహిస్తామన్నారు. తిరుమలలో నిర్వహించిన విధంగా వాహన సేవలు నిర్వహిస్తామన్నారు. కావున భక్తులు ఇంద్రకీలాద్రి 7వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామివారి ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరుతున్నామన్నారు. పరమహంస పరివ్రాజకాచార్యులు, అపర రామానుజులు, నడిచే నారాయణుడు అయిన శ్రీ 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 చిన్నజీయ స్వామి వారి దివ్య కటాక్షం మనందరి మీద ప్రసరింపచేయడం కోసం ఒక్కొక్క మాసం తనంతగా తానుగా ఉపయోగిస్తూ కొత్త కొత్త ఉత్సవాలను స్వీకరించి మనల్ని అనుగ్రహిస్తారు. ముఖ్యంగా మిత్రులందరూ, భగవద్ భక్తులందరూ, పాత్రికేయ మిత్రులు, పత్రిక ఒకటి ఉన్న 10,000 సైన్యము. పత్రిక ముఖ్యంగా సమాజానికి సేవ చేయాలనే ఒక సత్సంకల్పంగా భగవంతుడిని మనందరి దగ్గరకు చేరువ చేయడం కోసం స్వామివారు సంకల్పించిన ప్రతి కార్యక్రమాన్ని మీరు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. అలాగే ఈ సుముహూర్తాన జరిగే అనేక విశేషాలతో కూడిన బ్రహ్మోత్సవాల కార్యక్రమాన్ని కూడా ప్రజలందరికీ చేరువ చేయవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ భక్త మహాశయులందరికీ స్వాగతం, సుస్వాగతం. విజయ కీలాద్రి అనే క్షేత్రం పక్కనే ఇంద్రకీలాద్రి పక్కన వేంచేసి ఉండి అక్కడ ఉండవలసిన మూర్తి ఒకటే కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. అన్ని సమస్యల్ని తీర్చడానికి కావలసిన సర్వదేవత సమాహారంగా విజయ కీలాద్రి మీద స్వామివారు పెరుమాళ్ళని వేయించేయింపజేశారు. అక్కడ జరిగే ప్రతి ఉత్సవము ఆగమ ప్రకారంగా జరుగుతుంది. భక్తులందరికీ సమానంగా తదియారాధనాది కార్యక్రమాలను నిర్వహించేటటువంటి అక్కడ ఉన్న మేనేజర్ గారు వెంకటాచార్య స్వామి, రఘునాథ స్వామి. ఉత్సవము అనగానే ఉత్సవ అన్నారు, అంటే ఉత్కృష్టమైన యజ్ఞం. ప్రతి ఒక్కరూ వైయక్తికంగా యజ్ఞాలు చేసుకోలేరు, కానీ అందరూ ఒక చోట చేరి ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం వహిస్తే మనం రోజు చేసే కార్యక్రమాలలో వచ్చే పుణ్యం కంటే ఇతోధికమైనటువంటి పుణ్యం లభిస్తుంది అనే ఒక సత్సంకల్పంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన చిన్నజీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో వారి దివ్య అనుగ్రహం అందరి మీద ప్రసరింపజేయడం కోసం వారు వేయించేసి ఉంటారు. అలాగే స్వామివారికి సుదర్శనాలు వారు అన్నట్లుగా మా అహోబిల రామానుజ జీయర్ స్వామివారు నిరంతరము శ్రమిస్తూ విజయ కీలాద్రిలో ఉన్న రకరకాల మూర్తులన్నింటినీ, ఆ మూర్తులకు జరిగే ఉత్సవాలలో జరిగే విశేషమైన కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షణ చేస్తూ అందులో ఉన్న ఆంతర్యాలను మనందరికీ అందిస్తారు. ఇది ఒక గొప్ప భాగ్యం కదా ఈ విజయవాడిక నగరానికి. మనమందరం సేవిద్దాం, తరిద్దాం. జై శ్రీమన్నారాయణ.